డిజిటల్ రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి. సో ఇవేవో ఏటీఎం కార్డులా ఉన్నాయని చెప్పేసి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇదే టైప్లో అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. ఏదైతే ఏటీఎం కార్డులు ఉంటాయో ఆ ఏటీఎం కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డులు అన్నీ కూడా ఇప్పటి వరకు ప్రజల దగ్గర ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డులు అన్నీ కూడా రద్దు చేసి వాటి స్థానంలో డిజిటల్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతూ ఉన్నారనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త చారిత్రాత్మక నిర్ణయం తీసుకోబోతుంది. 1,48,00,000 రేషన్ కార్డులను మొత్తం అన్ని రద్దు చేసి వాటి స్థానంలో డిజిటల్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతూ ఉన్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, త్వరలో డిజిటల్ పేమెంట్స్తో స్కానర్ ఉపయోగించి లావాదేవీలు జరుపుతున్న విధంగా, అంటే ఇప్పుడు మనం ఎంత చూపించుకున్నాం కదా కార్డులు, ఆ టైప్ అనమాట. ఏపీలో రేషన్ కార్డుదారులకు డిజిటల్ కార్డులు అయితే రానున్నాయన్నమాట. వీటిని రేషన్ షాపు వద్ద స్కాన్ చేస్తే చాలు సరుకులు సులువుగా పొందేలా ఆ కార్డులు అయితే రూపొందిస్తూ ఉన్నారు. అయితే అతి త్వరలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏటీఎం కార్డు సైజులో డిజిటల్ రేషన్ కార్డులను రూపొందించనున్నారనమాట. దీన్ని సులువుగా జేబులో పర్సులో పెట్టుకొని వెళ్ళేలా తయారైతే చేస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏటీఎం కార్డులు చూపించాం కదా, అలాగనమాట. అయితే పౌరులకు ప్రభుత్వ సేవలు అందించే విషయంలో ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 163 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పౌరులకు డిజిటల్ రేషన్ కార్డులు అందజేయనున్నారు. క్యూఆర్ కోడ్లోనే రేషన్ పొందే సదుపాయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇవి పౌరులకు అందుబాటులోకి రాబోతున్నాయి. డేటా మనకి టేక్ రూపంలో భాగంగా పౌర సరఫరాల శాఖ సమాచారం కూడా అందుబాటులోకి అయితే వస్తే డిజిటల్ రేషన్ కార్డుల ప్రక్రియలో ముందడుగు అయితే పడే అవకాశం ఉంది. దీంతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ కూడా ఈ విధంగా ఇందులో డిజిటల్ కార్డులో కార్యకలాపాలు పంచుకోబోతుంది అనమాట. సో చూసారు కదా, ఇందాక చూపించినట్టు మీకు ఏటీఎం కార్డుల తరహాలో డిజిటల్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. 1,48,00,000 మందికి డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఏపీలోని. ఇది మనకి ఏప్రిల్ చివరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాగే మీకు రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న సమగ్ర సమాచారం తెలియాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి.